తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతోందని ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు పంచిన లక్షలాది ఎకరాల భూములను తిరిగి లాక్కుంటుందన్న ఆయన దేశంలో భాజపా విద్వేషం సృష్టిస్తుంటే ఇందుకు తెరాస సహకరిస్తుందన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా నారాయణపేట జిల్లాలో కూడలి సమావేశంలో మాట్లాడిన రాహుల్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజనులకు, దళితులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మూడో రోజు నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల శివారు నుంచి ప్రారంభమైంది. మరికల్ తీలేరు గేటు, పెద్ద చింతకుంట గేటు మీదుగా లాల్ కోట చౌరస్తాకు చేరుకుంది. నారాయణపేట జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశిస్తున్న రాహుల్ పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు లాల్ కోట వద్ద ఘన స్వాగతం పలికాయి. లాల్ కోట నుంచి బండర్వల్లి మీదుగా గోప్లాపూర్కు చేరుకున్నాక రాహుల్ గాంధీ భోజన విరామం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల్ని టీపీఆర్టీయూ నేతలు రాహుల్ దృష్టికి తీసుకువెళ్లారు. భోజన విరామంలో చేనేత, పోడు రైతుల ప్రతినిధులతో సమావేశమై తమ సమస్యలు వివరించారు. ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను తిరిగి తీసుకుంటున్నారని గిరిజనులు రాహుల్కు మొరపెట్టుకున్నారు. పోడు రైతుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా రాహుల్ భరోసా ఇచ్చారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. సాయంత్రం 4 గంటలకు గోప్లాపూర్ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కాగా దేవరకద్ర వద్ద రాహుల్కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సంప్రదాయ నృత్యాలు, కోలాటం, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం దేవరకద్ర మీదుగా మన్యంకొండ వరకు పాదయాత్ర కొనసాగింది. మన్యంకొండలో జరిగిన కూడలి సమావేశంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ భాజపా, తెరాస పాలనా తీరుపై విమర్శలు గుప్పించారు. దేశంలో భాజపా, ఆర్ఎస్ఎస్ హింసను ప్రేరేపిస్తుంటే వాటికి తెరాస సహకరిస్తుందని విమర్శించారు. నిరుద్యోగం సమస్య పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న, మధ్య తరహా వ్యాపారులను జీఎస్టీ సంక్షోభంలోకి నెట్టిందన్నారు. देश में बीजेपी के लोग, आरएसएस के लोग नफरत और हिंसा फैला रहे हैं। एक भाई को दूसरे भाई से लड़ा रहे हैं। एक तरफ बीजेपी हिंसा फैला रही है, नफरत फैला रही है, और दूसरी तरफ टीआरएस उनका पूरा का पूरा समर्थन कर रही है। जो भी बीजेपी चाहती है टीआरएस लोकसभा में, राज्यसभा में कर देती। हिंदुस्तान में आज 45 साल में सबसे ज्यादा बेरोजगारी है। बेरोजगारी का सबसे बड़ा कारण नोटबंदी और गलत जीएसटी। आज मैं बुनकरों से मिला, हैंडलूम इंडस्ट्री में जो काम करते हैं उनसे मिला, और उन्होंने मुझे बताया कि जीएसटी ने उनके बिजनेस को बर्बाद कर दिया, उनके काम को खत्म कर दिया। 18% जीएसटी लागू कर दी उन पर। भाइयों और बहनों, नोटबंदी और जीएसटी ने जो छोटे बिजनेस वाले, मिडिल साइज बिजनेस वाले, छोटे व्यापारी हैं, उनकी जिंदगी बर्बाद कर। और नोटबंदी हिंदुस्तान के सबसे अमीर लोगों को फायदा पहुंचाने के लिए किए गए हैं। और आपको याद दिलाना चाहता हूं कि बीजेपी और टीआरएस एक साथ काम करते हैं, एक साथ तेलंगाना और हिंदुस्तान के लोगों का फायदा उठाते हैं। चुनाव के समय ये ड्रामा करते हैं, मगर ये दोनों एक साथ हैं। రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ తనకు దక్కిన భూముల లెక్క కోసం ప్రతిరోజు సాయంత్రం కేసీఆర్ ధరణి పోర్టల్ చూస్తుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు భూములు పంచిందని, వాటిని తిరిగి లాక్కోవడంపైనే కేసీఆర్ దృష్టి సారించారని ఆరోపించారు. यहाँ पे भाइयों और बहनों, आपके चीफ मिनिस्टर नहीं है, यहाँ के राजा हैं। ये इनका एक ही लक्ष्य है, तेलंगाना की जनता से उनकी जमीन, उनका पैसा कैसे लिया जाए। हर शाम चीफ मिनिस्टर भूमि पोर्टल को देखते हैं, धरनी पोर्टल, किसने क्या खरीदा, उसमें उनको वो भी पता लग जाता है कि उन्होंने कितना खरीदा। उनकी शाम को पर्सनल रिपोर्ट मिल जाती है, कहां चीफ मिनिस्टर ने किसकी जमीन हड़पी। आज मैं आदिवासी भाइयों बहनों से मिला, दलित भाइयों से मिला। फॉरेस्ट राइट्स एक्ट में हमने आदिवासियों को जमीन देने की कोशिश, लाखों लोगों को हमने उनका जमीन का हक दिया। मगर आज तेलंगाना की सरकार दो चीजें कर रही है, उनकी जमीन छीनने की कोशिश कर रही है, और जिनके पास जमीन है उनको उस जमीन पर खेती करने का हक नहीं दे रही। दलित भाइयों और बहनों को हमने 25 लाख एकड़ दिलवाए थे, उसको कैंसिल करने की कोशिश हो रही है। जमीन आज तेलंगाना में सबसे बड़ा मुद्दा है, और इससे सबसे ज्यादा कष्ट तेलंगाना की जनता को हो रहा है।
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులకు గిరిజనులకు వారి భూములపై హక్కులు కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ధరణితో జరిగే తప్పులను సరిచేస్తామన్న ఆయన అటవీ హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. రైతు రుణమాఫీని మళ్లీ అమలు చేస్తామని, దేశమంతా ఒకే జీఎస్టీ ఉండేలా చూస్తామని తెలిపారు. हमारी सरकार आएगी तो फॉरेस्ट राइट एक्ट को हम 100% इंप्लीमेंट करके दिखाएंगे और जो दलितों को हमने जमीन का वायदा किया था, जो पट्टा दिया, उसका पूरा का पूरा हक हम उनको देंगे। और ये धरनी पोर्टल में जो बेईमानी हो रही है, गलत नाम डाले जा रहे हैं, इसको हम ठीक करेंगे। दिल्ली में हमारी सरकार आएगी तो हम जीएसटी को बदलेंगे और एक टैक्स, सिर्फ एक टैक्स होगा, 5 टैक्स नहीं होने वाले। और जैसे हम किसानों की पहले मदद करते थे, जैसे हमने किसान कर्जा माफ किया था, वैसे ही हम किसानों की मदद करेंगे। मैं आपकी शक्ति के साथ चल रहा हूँ, आपकी मदद से चल रहा हूँ, आपके प्यार से चल रहा हूँ, इसीलिए यात्रा आसान कश्मीर में जाके खत्म होगी, रुकेगी।